గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అనగనగా ఒక టీచర్, అది కూడా ఇంగ్లీష్ టీచర్. మరి ఇంగ్లీష్ సరిగ్గా మనం నేర్చుకోకపోతే చూపిస్తుంది చుక్కలు. ఆవిడే చుక్కల ప్రవళిక. అండ్ బోల్డ్ అని మూవీస్లో కూడా కనిపించి, అండ్ లక్కీ భాస్కర్లో కానీ అనగనగా మూవీలో ఇలా నోన్ ఆర్టిస్ట్గా కూడా మరి ముందుకెళ్తూ ఉన్న ప్రవళిక గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారన్నమాట. సో మాట్లాడేద్దాం. ఆవిడ పేరు తప్పుగా పలికితే చిర్రెత్తిపోతుందట, అడిగి తెలుసుకుందాం. హాయ్ ప్రవళిక గారు. హాయ్ అండి. హాయ్, హౌ ఆర్ యు? ఐఎమ్ గుడ్. ఎలా ఉన్నారు మీరు? ఐఎమ్ ఫైన్. మాటలతో గలగలా అని మీరు మాట్లాడేసేవారు, ఆర్టిస్ట్ అయ్యారు. సో హౌ యు ఆర్ ఫీలింగ్? అసలు ఈ జర్నీ ఎక్స్పెక్ట్ చేయలేదండి. లైక్ ఆల్వేస్ ఐ సే మై జర్నీ into cinema is a destiny driven. అసలు అనుకోలేదు. సో ప్రాబబ్లీ మై aspirations were totally different in the beginning. I'm a radio jockey, I'm a nutrition student. సో టోటలీ నేను ఒక డైటిషియన్ అవుదామని అనుకున్నాను. అనుకోకుండా రేడియో జాకీ అయ్యాను. అనుకోకుండా సినిమా అవకాశం వచ్చింది. సరదాగా జాయిన్ అయిన థియేటర్ ఆర్ట్స్ అలా అలా ఇక్కడ దాకా సాగిందనమాట. మా వాళ్ళని ఏమైనా పెన్ను పేపర్ ఇస్తే, అంటే న్యూట్రిషన్, డైట్, ఆర్జే, ఆర్టిస్ట్, ఇంకా ఇంకేమైనా ఉన్నాయని అంటే ఇప్పటికైతే ఇంతే అండి. చాలా మూవీస్ అనేది కూడా చేశారు. అండ్ కాకపోతే మీకంటే ఒక స్పెషల్ రికగ్నేషన్ తీసుకొని వచ్చిన మూవీ అనగనగా. దానికంటే ముందు లక్కీ భాస్కర్. ఫస్ట్ అనగనగతో మొదలెడదాం. ఇంగ్లీష్ టీచర్గా ఎలా అనిపించింది ఏంటి? మై క్యారెక్టర్ వాజ్ ఇంగ్లీష్ టీచర్. ఫస్ట్ వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు ఇట్స్ ఈటీవీ విన్ ప్రాజెక్ట్ అన్నప్పుడు, అంతకుముందు వరకు నేను థియేట్రికల్ మూవీస్ చేశాను అనమాట. దిస్ ఇస్ మై ఫస్ట్ ఓటీటీ ప్రాజెక్ట్. సో వాళ్ళు నాకు క్యారెక్టర్ డిస్క్రైబ్ చేసినప్పుడు ఇట్ వాస్ లైక్ ప్రేమంలో సాయి పల్లవి క్యారెక్టర్ డిపిక్ట్ అయ్యేలాగా చెప్పారనమాట. లైక్ ఒక మలయాళం టీచర్ ఉంటారు, హీ హాజ్ అ క్రష్ ఆన్ యూ. మీ ఇద్దరి మధ్యలో ఇన్స్టాన్సెస్ కూడా అలానే ఉంటాయి, సీన్స్ కొంచెం హిలేరియస్గా ఉంటుంది, ఆయన్ని హ్యూమరస్గా మీరు ఆట పట్టిస్తూ ఉంటారు. సో ఆ క్యారెక్టర్ డిస్క్రిప్షన్ ప్రకారం నాకు ప్రేమం సాయి పల్లవి క్యారెక్టర్ గుర్తొచ్చేసి ఐ గాట్ కనెక్టెడ్ ఫస్ట్లీ. అండ్ ది అదర్ రీజన్ ఇస్ మా అమ్మకి నేను ఒక టీచర్ అవ్వాలని ఎప్పటి నుంచో ఉండేదన్నమాట. సో ఐ కాంట్ ఫుల్ఫిల్ ఇన్ ద రియల్ లైఫ్. అట్లీస్ట్ దిస్ వే చిన్న రోల్ గా నేను ఒక ఫుల్ఫిల్ చేయొచ్చు తన డ్రీమ్ ని అనేసి అనుకున్నాను. మూవీ ఇంత సక్సెస్ అయ్యి ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంత రికగ్నేషన్ వస్తూ ఉంటే హౌ యూ ఫెల్ట్? ఎలా అనిపించింది? రిసీవింగ్ కానీ డిఫరెంట్ గా ఉంటుంది కదా. యా అంటే ఈ సినిమా ఇంత దాకా రీచ్ అవుతుందని తెలీదు. అండ్ ఫస్ట్లీ మాకు ఇంత ప్రొజెక్షన్ వస్తుందని మాకు తెలీదు. ఫస్ట్ రైట్ ఫ్రమ్ ద ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ సెట్లో చాలా పాజిటివ్ ఎన్వైరన్మెంట్ ఉండే. పిల్లలు అందరూ చాలా అలర్ట్ చేస్తూ చాలా వైబ్రెంట్గా ఉండే అనమాట సెట్స్ అన్నీ. అండ్ సన్నీ సార్, టాకింగ్ అబౌట్ సన్నీ సార్, చాలా కూల్ అండి. అసలు సెట్లో జనరల్గా చాలా ప్రెషర్ ఉంటుంది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ సీన్ ఆన్ హిస్ ఫేస్. వెరీ కూల్గా ఆన్సర్ చేస్తూ, లైక్ ద సెట్ వాస్ వెరీ నైస్. అసలు ఈ సినిమాకి ఇంత మంచి రికగ్నిషన్ రావడం, వీఆర్ సో సాటిస్ఫైడ్ ఫస్ట్లీ. అంటే ఒక మంచి సినిమాకి అందరికీ రీచ్ అయింది, మంచి సినిమా చేసామన్న ఆలోచన ఉండే. అండ్ మీ ఇంగ్లీష్ చూసేటప్పుడు నాకు ఒక్క నిమిషం భయం వేసింది, ఏంటి అలా మాట్లాడిస్తున్నారు ఇంగ్లీష్ అని చెప్పేసి. చిన్నప్పుడు చదువుకుంటే బాగుండేది అనిపించింది. యా, అంటే బేసికలీ ఇంకా ఇంగ్లీష్ మీడియమే కాబట్టి ఎక్కువగా ఇంగ్లీషే మాట్లాడేదాన్ని బికాస్ ఆఫ్ ద మిషనరీ స్కూల్ ఎడ్యుకేషన్. అది కాస్త ఇలా ఇంగ్లీష్ టీచర్కి దారి తీసిందని నాకు అర్థమైంది. ఓకే, సో వాట్స్ ద బెస్ట్ మూమెంట్ హ్యాపెన్ ఇన్ ద మూవీ అనగనగాలో? బెస్ట్ మూమెంట్ ఐ కెన్ సే సుమంత్ గారు అందరికీ నచ్చిన హీరో. సో సెట్లో ఆయన్ని కలిసినప్పుడు ఆయన వాయిస్ అసలు చాలా పాజిటివిటీ స్ప్రెడ్ చేసేదన్నమాట. నేను డైరెక్ట్గా వెళ్ళి సార్తో చెప్పేసా, సార్ మీకంటే ఇప్పుడు నేను మీ వాయిస్కి ఫ్యాన్ అయిపోయాను అని చెప్పేసి రోజు ఆయనతో పక్కనే ఉండి వి యూస్ టు టాక్ అబౌట్ అవెంజర్స్ అనమాట. లైక్ అవెంజర్స్ గురించి. లైక్ ఏంటంటే సార్ ఒక డీపీ పెట్టుకునేవారు. I used to try to decode what is that kind of DP ఏంటిది అంటే, సార్ used to tell me, you just decode, I'll give you time అనేసి చెప్పారనమాట. సో నేను ఆలోచిస్తూ దెన్ ఐ డీకోడెడ్ ఇట్స్ డార్త్ వేడర్ ఆఫ్ అవెంజర్స్. సో ఇట్ ఇస్ హిస్ ఫేవరెట్ క్యారెక్టర్. సో అందుకే ఆయన రోజు సరదాగా ఇది ఒక ఇన్స్టెన్స్ ఉండేదన్నమాట. మేము అపార్ట్ ఫ్రమ్ ది షూట్ యూస్ టు డిస్కస్ అబౌట్ ఇట్. సో వాట్ క్యాన్ ఇట్ మైట్ బి మీ ఫేవరెట్ క్యారెక్టర్ ఏంటి అనేసి అంటే ఆయన హింట్ ఇచ్చారు. అందరికీ ఇష్టం, పిల్లలకి కూడా ఇష్టం, ఇప్పుడు ఆలోచించు అని చెప్పారనమాట. సో చాలా సరదాగా ఉండే. సో అవెంజర్స్ అంటే మీ ఇద్దరు మాటల్ని దగ్గర చేసింది. దట్ వే. అంటే
చాలా మంది అనుకుంటూ ఉంటారు, అరే లక్కీ భాస్కర్ గురించి చెప్తున్నాడు అండ్ అలాగే అనగనగా గురించి చెప్తున్నాడు. అనగనగాలో అయితే ఇంగ్లీష్ టీచర్ బాగా రికగ్నైజ్డ్. కానీ లక్కీ భాస్కర్ విషయానికి వచ్చేటప్పటికి ఆ పిల్లోడికి కేక్ ఎందుకు ఇవ్వలేదు మీరు? ఎందుకు పెట్టలేదు? వెంకీ సార్ని అడగాలి. అసలు నన్ను విలన్గా చేసిన ఖచ్చితంగా ఘనత సార్కే అందుతుంది. బట్ యా, దట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఇస్ సో మ్యాజికల్. లైక్ సార్కి ఒక చిన్న రోల్ కోసం నేను వెళ్ళడం జరిగిందనమాట సార్ మూవీకి. అక్కడ సార్ వాళ్ళు చూడడం జరిగింది అండ్ దట్ వే లక్కీ భాస్కర్లో ఒక రోల్ ఇవ్వడం జరిగింది. సో ఆ సెట్లో మళ్ళీ డీక్యూ గారు అలా నన్ను గుర్తుపెట్టేసి ఆన్ దట్ ఫస్ట్ డే ఆఫ్ మై షూట్ దుల్కర్ గారు నా దగ్గరికి వచ్చి మాట్లాడి, యూ వర్క్ విత్ మీ ఇన్ మహానటి కదా అని చెప్పేసి, రాజమౌళి గారు మీ సీన్ని అప్రిషియేట్ చేశారు, కాంగ్రాట్స్ అని చెప్పేసి, ఇట్ వాస్ అ వెరీ బ్యూటిఫుల్ స్టార్ట్అప్ ఫర్ లక్కీ భాస్కర్ అనమాట. అంటే ఇది మహానటి టైంలో మిమ్మల్ని సర్ప్రైజ్ చేశారా రాజమౌళి గారు? యా, మహానటిలో ఐ వాజ్ హీరోయిన్ రాజశ్రీ. ఓకే. యా, సో మహానటిలో ఏదైతే సావిత్రి గారు కాట్ జమ్నీ గారు విత్ అదర్ గర్ల్, దట్ ఈస్ మీ. సో దట్స్ ద గెస్ట్ హౌస్ సీన్ విచ్ is not projected well because of the edit, Okay. obviously, but in the story it is actually heroine Rajashri garu. ఓకే. సో దానివల్ల జమ్నీ గారు హీరోయిన్ రాజశ్రీతో ఉన్నప్పుడు సావిత్రి గారు బ్రేక్ డౌన్ అయిపోతారు. సో దట్ వన్ డే ఆఫ్ షూట్ ఐ వాస్ టోటలీ విత్ దుల్కర్ గారు. సి ఇన్ మై school time, like I was watching DQ Gari movies and I was so fan of him. It was so surreal and pakkana oka whole night unto act chestu just beside me, very closer to me. So adoka fan moment ga enjoy chesanu more than an artist. So aa roju adi act chesin tarvata Lucky Bhaskar lo on my first day of shoot again ఆయనే గుర్తు పెట్టుకొని వచ్చి మరి చెప్పారు. యా, అగైన్ ఇన్ లక్కీ భాస్కర్ సెట్స్ దుల్కర్ గారిని ఫస్ట్ డే కలవడం జరిగింది. ఆ రోజు ఆయనంతా ఆయనే గుర్తు చేసి, నువ్వు నాతో మహానటిలో యాక్ట్ చేసావు అని చెప్పి లైక్ అందరికీ పరిచయం చేసేసి, లైక్ నీ సీన్ని రాజమౌళి గారు పొగిడారు, నీకు గుర్తుందా అనేసి అన్నారు. సో ఐ ఫెల్ సో హ్యాపీ. లైక్ స్పెషల్ టాకింగ్ అబౌట్ దిస్ సీన్, రాజమౌళి గారు సక్సెస్ మీట్లో మహానటిలో ఆ పర్టికులర్ సీన్ గురించి మెన్షన్ చేస్తూ, దట్స్ ద హైలైట్ సీన్ ఇన్ ద మూవీ, ముగ్గురు యాక్టర్స్ చాలా బాగా చేశారు అని చెప్పారనమాట. సో హీ వాంటెడ్ టు మెన్షన్ మీ దాట్ అండ్ నాకు కంగ్రాచులేట్ చేశారనమాట. సో దట్ వాస్ క్లౌడ్ 9 మూమెంట్ ఫర్ మీ. ఈ జర్నీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే చిరంజీవి గారితో కూడా యాక్ట్ చేశారు అండ్ చిరంజీవి గారితో సైరాలో చేశారు అండ్ ఇప్పుడు విశ్వాంబరాలో కూడా చేస్తూ ఉన్నారు. విశ్వంబరా, యా, ఓకే. అండ్ దుల్కర్ సల్మాన్ గారితో కూడా 2 times, యా యా మహానటి అండ్ లక్కీ భాస్కర్. యా, లక్కీగా 2 హిట్ అయిపోయి. yes ఇక్కడ మన చిరంజీవి గారి విశ్వాంబర ఎలా ఉండబోతుంది? చిరంజీవి గారు విశ్వంబరా ఆబ్వియస్ గా ఫ్యాన్స్ కి ఒక వెయిట్ మూమెంటే. మనకి ఒక టీజర్ రిలీజ్ అయినప్పుడు కూడా ఒక ఎక్స్పెక్టేషన్స్ లైక్ అది త్రిషా కాంబినేషన్ లో పీపుల్ ఆర్ వెయిటింగ్ డెఫినెట్లీ. సో రిలీజ్ అయ్యాక అందరికీ తెలుస్తుంది. ఇట్ విల్ బి వెయిట్ ద వర్త్ అన్నట్టు ఉంటుంది. ఖచ్చితంగా. యా, వెయిటింగ్. ఆయన్ని మళ్ళీ మేము అలా జగదేక వీరుడు అతిలోక సుందరి మొన్న రీ రిలీజ్ అయినప్పుడే మరి ఫ్యాన్స్ అందరం కూడా ఎంత రచ్చ చేసామో మనం చూసాం. ఆ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ లో మళ్ళీ ఇలా కనిపించబోతున్నారు అనేటప్పటికి. yes. So let's wait and see. Yeah. Waiting అంతేనా? Yeah. Okay.